నాడు ఎమ్మెల్యేగా కేపీ కొండారెడ్డి, మున్సిపల్ చైర్మన్గా చెర్లంచెర్ల చెంచయ్య తీసుకున్న నిర్ణయమే పార్కు నిర్మాణానికి నాంది అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేర్కొన్నారు. నాడు మార్కాపురం పట్టణంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా సంతోషాన్ని కలిగించే విధంగా ఎంతో సుందరంగా నిర్మించిన దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు పాల్గొని ప్రారంభించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డి విగ్రహానికి ఎంపీ మాగుంట, మున్సిపల్ మంత్రి సురేష్, శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్కులో వాకింగ్ ట్రాక్ పై వాకింగ్ చేసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి దివంగతులు అయ్యే ముందు రోజు మార్కాపురం పట్టణంలో ఓ శుభకార్యానికి హాజరైన నేపథ్యంలో వారి జ్ఞాపకార్థంగా ఈ పార్కును డెవలప్ చేయాలని నాడు సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ చెంచురెడ్డి, జెడ్పీటీసీ బాపనరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్, డిఈ సుబానీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాస్, కోఆప్షన్ నెంబర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా వచ్చింది ఇది. ఎందుకంటే చెన్నకేశ్వర స్వామి వారి లేఅవుట్లో ఇది అప్పుడు ఓపెన్ స్పేస్ రిజర్వేషన్ ఎక్కడ స్థలాన్ని ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలని ఆలోచించిన సమయంలో పార్కు రావడం అనేది, ఈ పార్కును అందంగా తయారు చేయడం అనేది రూపశిల్పులు అందరూ కూడా దీన్ని వెనక 8 సంవత్సరాలుగా ప్రయత్నంలో ఉన్నారు. కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమైంది. అయినా కూడా ఇప్పుడు మనకు సంతోషకరమైన వాస్తవం ఏంటంటే మున్సిపల్ శాఖ మార్చులుగా మన ఆదిమూలపు సురేష్ గారు మనకు మార్కాపురం పట్టణ వాసి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు కాబట్టి వారికి ఇంటికి ముందే ఉంది పార్కు. ఈ 1 కోటితో దీనిని ఆపేది ఏం లేదు. ఇంకా కూడా స్థలం అనేది ఉన్నది. ఇంకా డెవలప్ చేసుకునే దానికి మంచి అవకాశం కూడా ఉన్నది. దయచేసి పుర ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే కౌన్సిలర్లందరూ కూడా మీ సూచనలు సలహాలు ఇవ్వండి. ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు మనం ఇంటిళ్ళ పాలది ఆనందంగా సమ్మర్ వచ్చినప్పుడు చూస్తుంటా ఉండేదాన్ని. సాయంత్రం అయితే ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునేదానికి కూడా మంచి స్థలం అనేది కూడా ఏర్పడుకోవడం అనేది ఒక పేరెంట్స్లో ఎప్పుడు కూడా మనసులో ఉండేది. ఇటువంటి సూచనలు సలహాలు ఇస్తే గౌరవ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారి ద్వారా ఇంకా ఈ పార్క్ డెవలప్మెంట్కి నిధులు అనేది కూడా సమకూర్చుకొని ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు మన గౌరవ శాసనసభ్యులు గారికి, చైర్మన్ గారికి కూడా మంచి అవకాశం ఉన్నది. అదేవిధంగా నేను గౌరవ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారిని ఒకటే కోరుతున్నాను. వారు ఈ ప్రాంతాల వాసి ఉన్నప్పుడు ఇక్కడే స్థిర నివాసం ఉన్నవారు కాబట్టి మార్కాపురం మున్సిపాలిటీ మంచిది అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మనసుల్లో ఉంచుకునేటట్టుగా కూడా ఆయనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చి మున్సిపల్ శాఖ మంత్రులుగా కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి ఇక్కడ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా కూడా మంచిది అందరు కలిసి సూచనలు ఇవ్వండి. ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడమే గడప గడపకు మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఆయన గునుపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి సుమారు ₹1,00,000 తక్కువ కాకుండా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని, రాష్ట్ర విభజన వలన కరోనా లాంటి విపత్కర ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ పేదవాడికి న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిని లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీలు పైలా సునీల్, మైనం నాగగోపి, పీఏసీఎస్ అధ్యక్షులు గొర్లి వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు. కానీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి. డబ్బులు లేకపోయిన కారణంగా చాలా మంది ఏం చేస్తారంటే మేము డబ్బులు ఫీజులు కట్టాలని చెప్పి చాలా మంది పిల్లలు పంపించే పరిస్థితి. అది అలా కాకుండా ప్రతి తల్లికి కూడా 15,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారమ్మా. ఇంటర్మీడియట్ వరకు కూడా 15,000 వస్తుంటుంది పిల్లలకి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకేమైనా పై చదువులు ఏది చదివా సరే డబ్బులు లేకపోతే మాత్రం బాధపడిన అవసరం లేదు. జగనన్న విద్యాదీవన, వసతి దీవెన అన్ని కూడా మీకు పెడతారమ్మా. బ్రహ్మాండంగా పిల్లలు అది చదివిస్తాను. ఎంత వస్తుందమ్మా? అమ్మ పోయినసారి ఏమో 2,250 ఇచ్చామ్మా. ఈ సంవత్సరం 2,500 ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం ఏమో 2,750 ఇస్తామా. తర్వాత సంవత్సరం 3,000.
సీఎం గారు జగన్మోహన్ గారు చెప్పింది ఏంటంటే పెంచుకుంటూ వెళ్తున్నారు కదా 3,000 వరకు నీకు పెన్షన్ వస్తుందమ్మా, ప్రతి ఏడాది కూడా వస్తుందమ్మా. మీదేంటి మీకు పెన్షన్ వస్తుందా? మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? పిల్లలు ఎవరైనా ఉన్నారా? మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఉన్నారా? కొడుకు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడా? రైతు భరోసా ఏం వస్తుందా? అమ్మవాడు వస్తుందా? పిల్లలు కూడా చూస్తున్నారు, మనవరాలు ఉన్నారు. సరే. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా బొబ్బిలిలో నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వీఎస్కేకే రంగారావు, తెలుగుదేశం పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. నిరుపేదలకు దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా శంబంగి వేణుగోపాల్ నాయుడు చేతుల మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంచడం జరిగింది. బేబీనాయన మాట్లాడుతూ నందమూరి అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు మంచి సేవా దృక్పథంతో మంచి చేయాలని ఆయన కొనియాడారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబర్కి శరత్ బాబు మరియు మెగా, అక్కినేని, ఘట్టమనేని, ప్రభాస్ అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వయం కృషితోనే తన కష్టార్జితంతోనే ఇవాళ ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు అమితమైన సంతోషాన్ని ఇచ్చిందని మీరు చెప్పుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో కొంపంగి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గ్రామంలో పర్యటించి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఇంటి వద్ద నుండి అయినా సమస్యలతో వాలంటీర్ అని పేరు వస్తే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, వైస్ ఎంపీపీ సారికీశ్వరరావులు, సర్పంచ్ కూనిపిల్లి వెంకటరమణ, రాష్ట్ర కొప్పల వెలమ సంఘ డైరెక్టర్ రెడ్డి గౌరి, జెడ్పీటీసీ లంక సన్నాసి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వివరణ స్పష్టంగా మీరు చెప్పగలరు, మీకే తెలుస్తుంది. వాలంటీర్లకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయినాము, వైఎస్ఆర్ చేయూత ఎందుకు ఇవ్వలేకపోయినా మీరు స్పష్టంగా చెప్పగలగాలి. దానికి జవాబు చెప్పడానికి ఈ రోజు మనం వెళ్తున్నాం. ఒకరికి వైఎస్ఆర్ చేయూత ఇచ్చి ఇంకొకరు రాలేదంటే దానికి కారణం మీరే చెప్పాలి. 45 సంవత్సరాలు నిండలేదేనో, 65 సంవత్సరాలు దాటిపోయినావాను, 60 సంవత్సరాలు దాటిపోయిన జగన్ విద్యాదీవెన ఇచ్చారు. కుటుంబానికి 0 ఓటు వచ్చింది, రైతు భరోసా వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, అలాగే అమ్మఒడి వచ్చింది, వసతి దీవెన వచ్చింది. ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా వచ్చేవా, చూసేవా, మనం విన్నామా ఎప్పుడైనా? భారతదేశంలో ఇన్ని పథకాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారి. ఎందుకంటే అమ్మఒడి ఉంది, విద్యా కానుక ఉంది, విద్యా దీవెన ఉంది. మీ ఖర్చులు తగ్గించేసి తద్వారా మీ పిల్లలకి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు వారి పిల్లలకి. తిరుపతి కలెక్టర్ కార్యాలయంకు చేరిన సచ్చివేడు మండలం మద్రంచేరి గ్రామ పంచాయతీలో 2 రోజులుగా గ్రావెల్ క్వారీ రచ్చ తారస్థాయికి చేరుకుంది. ఈ రగడ వలన తిరుపతి జిల్లా తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద సచ్చివేడు మండల పరిధిలోని మద్రంచేరి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మండల నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామస్తులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు కలెక్టర్ స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు.
ఎట్లా చేస్తాడు? ఎమ్మెల్యే ఎట్టిస్తాడు, ఆర్డర్ ఎట్టిస్తాడు, కలెక్టర్ కొన్ని మీరు అంటాడు వాడు. తమిళనాడు తెలియకుండా ఎట్టిస్తారు చెప్పు. మాకు న్యాయం కావాలి. ఆ కలెక్టర్ ఎమ్మెల్యే వాళ్ళు మాకు న్యాయం చెప్పాలి. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే లేదు లేదా చెప్పన్నట్టు కూడా మాకు న్యాయంగా కావాలా? మమ్మల్ని కొట్టం వస్తారు. ఎందుకు కొట్టారు? తమిళనాడు కొట్టే మాట అప్పుడు మీరెంత ఆడికి పోయినారా? కలెక్టర్ ఆడికి పోయినాడు, యాభై ఆడికి పోయినాడా? మమ్మల్ని చెప్ప ఎమ్మెల్యేలో ఎంత చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపాలిటీలోని బాదుడే బాదుడు కార్యక్రమంను టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి మదనపల్లి మున్సిపాలిటీ చంద్ర కాలనీ గురుకుల పాఠశాల నుండి ఇంటింటికి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల కమిటీ సభ్యులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానులు అందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ నేతలు కోరారు. అన్ని వర్గాలతో అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. మీరంతా కూడా యువత మనంతా ఒకటే చేయాలా? ఈరోజు వాళ్ళకు వాలంటరీ సిస్టమ్ ఉంది కాబట్టి మనం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కమిటీ నిర్మాణాలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం. రాబో రోజుల్లో 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు గెలిచే విధంగా తెలుగు యువత ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీలో ఏదైనా కూడా జరగట్లేదానికి ఒక ఉదాహరణ నేను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు సామాన్య కుటుంబాలకు అందరూ ఎక్కిస్తామనే దానికి ఉదాహరణ నేను. మీ అందరికీ తెలియజేస్తున్న ఇక్కడ అందరికీ కూడా ఈ రోజు నాకు వచ్చింది, రేపు వేదిక ముందర వేదిక ముందర కూడా రావచ్చు. కాబట్టి కష్టపడే తత్వాన్ని మనమందరం పెంపొందించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు కేటాయిస్తారో వాళ్ళందరినీ గెలుపుకు మనమందరం కృషి చేయాలి. ఇదే విధంగా మనం ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా దైవనాయుడు అసెంబ్లీ సాక్షిగా 2024లో ముఖ్యమంత్రి నేను సభకు వస్తానన్నారు. మనందరం కట్టుబడి 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే మన భవిష్యత్తు శూన్యమయ్యే పరిస్థితిని అందరూ ఆలోచన చేయాలి. మన బిడ్డలు బాగుపడాలన్నా, మన తమ్ముళ్ళు బాగుపడాలన్నా విజన్ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ ఎప్పటికప్పుడు మంత్రులు ఈ మధ్య జగన్ గంట కంటే ముందు వస్తాడు, బుల్లెట్ ముందు వస్తుంది అన్నాడు. బుల్లెట్ లేదు, జగన్ లేదు, తాడేపల్లి ప్యాలెస్లో దూరుకుని ఉన్నాడు. మన యువ నాయకుడు నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ మాకు ఒక పక్క సలహాలు ఇస్తూ, ఒక పక్క కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరికంటే ముందు నేను ఉన్నాను అంటూ ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాను.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలోని అయ్యవారి కండ్రిక గ్రామంలో నాటుసారా నిర్మూలనకు మేము సిద్ధంగా ఉన్నామని ఎస్జీబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆయిషా బేగంతో గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ గ్రామంలో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని హింస చేస్తున్నారని ఊరి ప్రజలు ఆయిషా బేగంతో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మీద పాత కేసులు ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు మాటలు విని మా మీద కేసులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని గ్రామస్తులు ఎస్ఏబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆయిషా బేగంతో ఊరి ప్రజలు వారి బాధను చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ஒரு வாராசி உள்ள போய் அடுப்பத்தை சோறு ஆகிட்டுன்னு உள்ளதான் போய் மொத்தமே ஓய்வுது வெளியே எப்படி ஓய்வுதோ அப்படி ஓய்வுது மொத்தம் பேஞ்சு பேஞ்சு எத்தப்பட்டு துணிங்கெல்லாம் கூட நெஞ்சு போய் அவுத்து போட்டு வச்சுட்டு வந்து பார்த்து కాదు వచ్చి ప్రభుత్వం వచ్చినాక దాన్ని దాదాపుగా 80% నిలిపినారు. అదే మన ఎస్ఐ గారు వాళ్ళు ఏం చేస్తారంటే పాత కేసులు కంప్యూటర్ సిస్టమ్ లో పెట్టి అవన్నీ అట్నే రిప్లై చేస్తూ ఉంటారు. ఆ కేసుల్ని నిర్మూలన చేసి మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని మాటిస్తున్నాం ప్రజల తరపున. ఇంకొకటి ఏమంటే కేసులు పెరుగుతాయి తప్ప తగ్గవు. ఆ కేసులు ఏముందా సార్కి దాదాపు 7 మందిని తీసి బెయిల్ తీపిచ్చుకొచ్చి వదిలినాను. నేను ముందుగా సార్ పిలిస్తే రాలేదంటే అదే ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా 7 మందిని పిలిపించి బెయిల్ తీసి ఇంటికాడ వదిలినాం. ఆ మారి ఏదైనా ఉంటే కూడా మేము క్లియర్ చేస్తామని చెప్తాను. ఇప్పుడు చూసిన కేసులు రాత్రి డబ్బుల్లో కోళ్ళు తీసుకొని డబ్బులు తీసుకుని పోయేసారు లేని వాళ్ళ దగ్గర రాలనేసి రాత్రిలో వచ్చి పట్టుకొని పోయారు వస్తారు సార్. 50,000 అడుగుతారు సార్. లేని వాళ్ళ దగ్గర ఎట్లా సార్ కడప జిల్లా గోపవరం మండలంలోని ప్రాజెక్ట్ 1 ప్రాజెక్టు కాలనీలో నివసిస్తున్న బాధితులు గత 4 నెలల క్రితం నెలకొల్పిన సెంచరీ ప్లైవుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు 194 మంది బాధితులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 398 ఎకరాల భూమిని బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే దాసరి సుధాల చేతుల మీదుగా భూమికి సంబంధించిన భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే దాసరి సుధాలు మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ సభ్యులు అధికారులు కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆయా నిర్వాసితులకు భూములు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, గోపవరం తహసీల్దార్ రమణారెడ్డి, గోపవరం వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ల్యాండ్ అంతా డిస్ట్రిబ్యూషన్ కానీ వీటన్నిటిని పదే ఎన్నోసార్లు మీటింగ్స్ పెట్టి ఒక అవగాహనకు వచ్చి మెంబర్స్ 199 మంది మెంబర్స్కి 2 ఎకరాల ఏరియా, అది కూడా ఎవరికి అన్యాయం జరగకుండా రోడ్ మీదకి 1/2 ఎకరా, మళ్ళీ వెనక్కి 1.5 ఎకరా
టోటల్గా 398 ఎకరాలు. మళ్ళీ దాంట్లో నాన్ మెంబర్స్ కూడా అన్యాయం జరగకూడదని వాళ్ళకు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వటము, ప్రతిదీ ఎంతో పారదర్శకంగా సార్ కానీ అధికారులు కానీ కూర్చొని మిమ్మల్ని చాలాసార్లు మీటింగ్ పెట్టుకొని దీనికి చాలా టైం కేటాయించి ఎంతనో దీన్ని అయినప్పటి నుంచి కూడా మీరందరూ కూడా ఈ జాయింట్ సొసైటీలో అనేక సార్లు రావడం, ఈ ఎన్నికలు జరపడం, ముఖ్యంగా నాతో పాటి రవీంద్ర గారు కానీ, ఇక్కడ అధ్యక్షులు దీనికి దేవదానం గారు కానీ, అదేవిధంగా ప్రసాద్ గారు కానీ, మిగతా చాలామంది మీరందరూ కూడా ఈ సొసైటీలో మెంబర్లుగా మరి ఒక అవినాభావ సంబంధం ఖర్చు పెట్టుకోవాలి. చివరికి పంట ఏమొస్తుందో రాదో తెలియదు. నిజానికి చాలామంది రైతులను కూడా ఈ పంట వేస్తే ఎక్కడ నష్టపోతామని చెప్పి భయపడే వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ముఖ్యంగా 1 ఎకరా 1.5 ఎకరా చాలా చాలా ఇబ్బందులుగా ఉండేటువంటి పరిస్థితి. దీనిలో నేనందరి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా మనం ఏదైనా అయ్యా మాకు సొంతగా ఒక సొసైటీ కాకుండా ఎవరి భూమి వాళ్ళకు ఉంటే బాగుంటుంది, మా భూమి మీద మాకు హక్కులు ఉంటే బాగుంటాయి అని కూడా చాలామంది చెప్పారు. మనందరం చూస్తున్నాం ఈ సమాజంలో ఇద్దరు అన్నదమ్ములున్నా కూడా. జూనియర్ ఎన్టీఆర్ 39వ జన్మదినం సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాక్రాపేటలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించి 15 కేజీల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియా పరంగా అభిమానులు మాట్లాడుతూ మా అభిమాన హీరో ముఖ్యమంత్రి కావాలని మరియు అభిమానులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మీడియా పరంగా మాట్లాడారు. చిత్రపటానికి పాలాభిషేకం చేసి గజమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమానులు జన్మదిన వేడుకల సందర్భంగా బాక్రాపేట పలు రహదారిలో కోలాహలంగా డప్పులు వాయిద్యాల మధ్య ర్యాలీ చేసుకుంటూ బాక్రాపేట కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు చేసిన ర్యాలీలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు పి రామచంద్రయ్య, అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఓకే మా తారకన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాగరాపేట నందమూరి అభిమానులుగా మేము మాట్లాడాలని వచ్చినాము. మేము గత 20 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి సినిమాకు అన్న ఏ ఫంక్షన్ జరిగినా కూడా బ్యానర్ వేసి మా అభిమానాన్ని ఇలాగే చాటుకుంటున్నాము. కానీ మాకు నందమూరి అభిమానులమని ఎటువంటి గుర్తింపు లేకపోయినా కూడా మేము తారకన్న అభిమానులమని మరొకసారి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి మాకంటూ నందమూరి తారక అభిమానులుగా మాకు ఒక గుర్తింపు కావాలని నందమూరి తారకన్నను, అలాగే మా కడప జిల్లా అధ్యక్షుడు ఎర్రమల సుధాకర్ రెడ్డి గారిని ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మాకు నందమూరి అభిమానులుగా గుర్తింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, సీఎం 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 జై ఎన్టీఆర్. రైట్
జూనియర్ ఎన్టీఆర్ కోలాహలంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. 39వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు కాకరాపేట 3 రోడ్డు స్కూల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శుభపరిణామంగా ఉండాలని ఇక్కడున్న యూత్ అంతా ఎన్టీఆర్కి చాలా అభిమానులు. ఎన్నో ఏళ్ళుగా వీళ్ళు ఎన్టీఆర్ కోసం చాలా ప్రతి సినిమాకు పోస్టులు వేయడము, వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగి ఎన్టీఆర్ కోసం ఏదైనా చేయాలని ఆలోచనలో యూత్ అంతా బాగున్నారు. ఈరోజు ఉదయం కూడా అనాథాశ్రమంలో కూడా వాళ్ళు ఎన్టీఆర్ తరఫున యూత్ అంతా కలిసి భోజనాలు ఏర్పాటు చేయడం అన్నీ చేయడం కూడా చాలా చేశారు. ఎన్టీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కడప జిల్లా బి కోడూరు మండలం మాజీ జెడ్పీటీసీ చౌదరి రామకృష్ణారెడ్డి అధికారం ఉందన్న ధీమాతో పెద్దలపల్లి గ్రామ సమీపంలో ఉన్న 277 సర్వే నెంబర్లో 2.80 సెంట్ల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని గుండం రాజుపల్లి నుండి పెద్దలపల్లి చుట్టుపక్కల రైతులు పంట పొలాలకు వెళ్లే బ్రాంచ్ కెనాల్ కాలువను సైతం పూడ్చి చదును చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజకీయాలు అడ్డు వచ్చాయా లేక సంబంధించిన నాయకులతో కుమ్మక్కయ్యారా అనే అంశంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు సాగునీరు అందిస్తున్న తెలుగు గంగా సప్లై కెనాల్ కాలువను ఏకంగా పూడ్చడంతో రైతులకు సాగునీరు వెళ్లేందుకు కాలువ లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధించిన ఇరిగేషన్ అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం.
కడప జిల్లా కలసపాడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అక్కడ ఆరోగ్య కేంద్రంలో ఒకే ఒక్కరు మాత్రమే విధుల్లో ఉండడం చూసి మిగిలిన సిబ్బంది ఎక్కడా అని ఆమె ప్రశ్నించారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్ను పరిశీలించారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో లేకుంటే వైద్యం ఎలా చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట అధికారులు సిబ్బంది విధులకు హాజరు కాకపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. డే నైట్ ఉండాలి కాబట్టి నైట్ టైం ఆన్ కాల్ ఉంటుంది. మొత్తం హాస్పిటల్ అంతా ఒక స్టాఫ్ నర్స్ మేడం ఇద్దరు ఉన్నారు కదా, ఒక్క మేడమేనా? డాక్టర్ ఒక్కరేనా? కంప్లైంట్ రేపు కనుక్కుంటారు లేదు రిజిస్టర్ చెప్పండి ఎంతమంది ఉన్నారు. మీరే ఒకరే స్టాఫ్ నేను కుమారి కూడా స్టాఫ్ నర్స్ మరి ఆమె రాకూడదా? ఎఫ్ఎన్ రాదా? నర్సింగే కదా. ఓన్లీ డేట్ దాన్ని మీరు స్టాక్ చెకింగ్ అంతా ఎవరు చేస్తారు? ఫార్మసిస్ట్ ఉంటారు. టైంలో రాదా మెడిసిన్? మామూలుగా ఫార్మసిస్టే కదా దీని టేక్ ఓవర్ చేస్తారు. మీరు తీసుకుంటే మీరే దాన్ని పెట్టేస్తారు. అంటే ఎప్పుడు రెగ్యులర్ ఇచ్చారా? ఈవినింగ్ టైం చేస్తారు. వాళ్ళు రేపు వచ్చి చెక్ చేసుకుంటారా? మీకు ఏమైనా చెప్పించారా ఏమేమి మెడిసిన్స్ ఇచ్చేయారు? రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చారు కదమ్మా, ఎక్కడ పెట్టారు మీరు? రేబీస్ వ్యాక్సిన్ పెట్టారా? అదే బయట పెట్టకండి, ఎందుకంటే ఇవన్నీ ఇట్లా బయట పెడితే ఎట్లా? కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కర్ణాటక ట్రైనర్ జె దామోదర్ వారి ఆధ్వర్యంలో 100 మందికి ఉద్యోగ ఉపాధి నైపుణ్యాల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎస్ ట్రైనర్ జె దామోదర్, కళాశాల పరిపాలనాధికారి రాచపూడి వెంకట సాయికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి శిక్షణల ద్వారా ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఉద్యోగ ఉపాధి రంగాలలో స్థిరపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, కళాశాల కంప్యూటర్ విభాగ అధ్యాపకురాలు లక్ష్మి పాల్గొన్నారు. Profession based weakness. Now, sales weakness is very important. Number 1, professional weakness. Number 2, you should say the weakness. Earlier, you should start like this. Earlier, I am a lazy guy, procrastinate. I won't come punctual. I am not bothered about the time and all. But with the help of my friends, with the help of my professor, I understood the seriousness of the time. I went some training program. I read about time management book. Now every day I write in the notebook what to do. Now compared to previous, all the yesterday's interview. Dali. How was yesterday's? Last night's verbal ability assessment. You was clear.
You completed. Who are attended yesterday? Number 1. Number 2, never ever share your personal weakness. Fear of height, fear of being, all are your personal things. Weakness means weakness connected with the profession. Weakness connected with the profession, that is called weakness. Because you are going for an interview, whether you are afraid of height or whether you are afraid of other personal things, no, not bothered. My weakness, sir, I am short-tempered, sensitive, I am lazy guy, I always procrastinate things, I am straightforward. నవ్వండి ఈ కదరా ఆల్ ఆర్ వెరీ హ్యాపీ టుడే క్లాస్ అయిపోయింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కనుమలో పల్లి వద్ద ఉన్న శ్రీ దక్షిణముఖ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ ప్రారంభమై 25వ తేదీన ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. 23వ తేదీ గణపతి పూజ, మాతృక పూజ, గోపూజ, గంగ పూజ, ప్రధాన కలశ స్థాపన మొదలగు ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతాయని, బుధవారం రోజు విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని ఆయన అన్నారు. మీడియా పరంగా కడప బీజేపీ కన్వీనర్ గంప వీరయ్య మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో జరిగే పూజా కార్యక్రమాలకు మా కుటుంబం తరపున వచ్చిన భక్తులకు 3 రోజులు అన్నప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శ్రీమతి నాగమున్నెమ్మ, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా సిద్ధవటం మండలం కనుమలోపల్లె గ్రామంలో దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానము నూతనంగా ప్రారంభమయ్యి సోమవారం ఉదయం 9:05 గణపతి పూజతో ప్రారంభమవుతున్నది. తదుపరి మహాయజ్ఞము, ప్రధాన కలశము, ఆవాహనము, తరువాత సాయంకాల సమయంలో తీర్థప్రసాదాలు వినియోగదారులకు మంగళవారము, బుధవారం రోజు 25వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 8:05 విగ్రహ ప్రతిష్ఠ జరుగును. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయవలసినదిగా విన్నపము. జై. అన్నప్రసాదాలు ఆలయ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగును. భక్తాదులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 25వ తారీఖు అన్నదాన కార్యక్రమం నిర్వహించేదాకా వీరయ్య, ఆయన ధర్మపత్ని నాగమునెమ్మ ఆధ్వర్యంలో భక్తులకందరికీ అన్నదానము నిర్వహించుటకు జరుగుటకు ఆలయ ధర్మకర్త నిర్ణయించినాడు. సిద్ధవటం మండలం కనుమలోపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ట 3 రోజులు జరుగుతుంది. 24, 25, 26 ఈ 3 రోజులు అక్కడ అన్నదాన కార్యక్రమంలో జరుగుతాయి. అక్కడికి వచ్చేసిన భక్తులు అందరికీ అన్నదానం జరుగుతున్నాయి. ఈ 3 రోజులు సేవిస్తున్నాం అక్కడ అన్నదానం కార్యక్రమం. ఆంజనేయ స్వామి ప్రతిష్ట హోమము బాగా వైభవంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అక్కడికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్నాం. దేవుణ్ణి ప్రతిష్టలో పాల్గొనాల్సిన వారిని కూడా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా తిరుమల నుంచి పూజారులను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేయడానికి మేమంతా ముందుకొచ్చి కార్యకర్తలను అందరము చేస్తాము. నుంచి ప్రత్యేక వేద పండితులు వచ్చి పూజ కార్యక్రమము చాలా గొప్పగా చేస్తున్నారు. అందువల్ల మన కడప నుంచి, సిద్ధవటం నుంచి, మన ఒంటిమిట్ట నుంచి, మండలాల అక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అందరూ కూడా రావాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరి భక్తులకు కోరుతున్నాము. అన్నదానము కార్యక్రమము మేము గంప నడివేరే మా కుటుంబ తరఫున అన్నదానం అక్కడ దేవుని ప్రతిష్ఠ దగ్గర అన్నదానము చేస్తున్నాము. రావాలని కోరుతున్నాము.